ఏజీ ఆరాధన మీ అందరికీ ప్రభు పేరుతో స్వాగతం పలుకుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మనతో మాట్లాడబోతున్నటువంటి అంశం మందహాసం. మందసం అంటే ఏంటి? ఎంతమంది తెలుసు? ఒకసారి చేతులు పెట్టేస్తారా? పరిశుద్ధ గ్రంథంలో మందసం అనేది ఉంది అని ఎంతమంది తెలుసు? చేతులు పెట్టేస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో ఉన్నటువంటి అందరిలో కేవలం ఒకరికి మాత్రం మందసం గురించి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ మందసం గురించి మనం ధ్యానించగలంటే ముందు మనం ఏ రీతిగా ఈ వాక్యాన్ని ధ్యానించాలి, ఏ రీతిగా ఈ వాక్యాన్ని మనము పైన శ్రద్ధ పెట్టాలి అనేటువంటి అంశాన్ని అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి ధ్యానిద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం. మ్యాథ్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి దయచేసి తొందరగా రెఫరెన్స్ వాక్యాలు తీసేవాళ్ళు త్వరగా తీసి చదవలసిందిగా ప్రభు పేరు కోరుకుంటున్నాను. మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉంటిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలాయును చెప్పిన సంగతులు అలాగునో లేవో పరీక్షించి ప్రతిదినమును లేఖనములు పరిశోధించు వచ్చిరి. హల్లెలూయా. ఎందుకు వాళ్ళు గనులైనారంటే తెస్సలోనిక ఉన్నటువంటి సంఘంలో కంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు గనులైనారంటే ఇక్కడ సేవకులు పౌలు శీల ప్రవచించేటువంటి బోధించేటువంటి వాక్యం అలా ఉన్నదో లేదో అని పరిశుద్ధ గ్రంథంలో నుండి వాళ్ళు ప్రతి దినము ధ్యానించుకుంటూ వస్తున్నారు, పరిశోధించుకుంటూ వస్తున్నారు. కాబట్టి వాళ్ళు గనులైనటువంటి వారయ్యారు. హల్లెలూయా. సో ఈ సమయం అంతా కూడా మీరు కూడా దేవుని పరిశుద్ధ గ్రంథం ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు లేఖనానుసారంగా ఉన్నవా లేవా అని ధ్యానించి ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడని అంగీకరించవాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఇక మన టాపిక్ లోకి వచ్చినట్లయితే మందసం అనేటువంటి అంశాన్ని గురించి మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. మందసం అంటే ఏంటి అన్నట్లయితే చెక్కతో చేయబడినటువంటి ఒక పెట్టె, చెక్కతో చేయబడినటువంటి ఒక పెట్టె. అది నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వచనం. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5, దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 10వ వచనంలో మనం చూసినట్లయితే వారు తుమ్మకర్రతో నక మందసము చేయవలెను. హల్లెలూయా. ఏ కర్రతో మందసాన్ని చేయాల్సి కదా? హల్లెలూయా. దయచేసి ఇటువైపు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అది నీ జీవితానికి పనికొస్తుంది అన్నట్లయితే అపవాది నిన్ను ఆ వాక్యం వైపు మనసు ఇవ్వకుండా సైడ్కి తిప్పడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. దయచేసి వాక్యం వైపు మీ శ్రద్ధ ఉంచండి. అప్పుడు అటువంటి శత్రువులు ఎంతమంది వచ్చినా మీరు అటువైపు ఇటువైపు చూడకుండా దేవుడి వాక్యం వైపు శ్రద్ధగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఈ సమయంలో మనం గమనించినట్లయితే మందసం అనేటువంటిది దేవుడు నిర్మించుకోవాలి, అంటే సిద్ధపాటు చేసుకోవాలి, దాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని నిర్ణయించినప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు, తుమ్మ కర్రతో మందసాన్ని చేయాలి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి తుమ్మ చెట్టు తెలుసు? అందరికీ తెలుసు. హల్లెలూయా. ఎందుకు సిరిగంధం చెట్టు తెలుసు? గంధపు చెక్క, ఎర్రచందనం, టేకు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ కాస్ట్ కలిగినటువంటిది, అమ్మితే మంచి డబ్బులు వచ్చేటువంటి చెట్లు. తుమ్మి చెట్టు అనేది ఎక్కడ ఉంటుంది? గట్లలో ఉంటుంది, చెరువుల్లో ఉంటుంది, పనికి రాని ప్రాంతాల్లో తుమ్మి చెట్టు ఉంటుంది. కానీ దైవ నిర్ణయం ఏమై ఉందంటే ఈ టేకు, శాండిల్వుడ్, రెడ్వుడ్ ఇలాంటివన్నిటినీ కాదని పనికి రానటువంటి తుమ్మి చెట్టును ఏర్పాటు చేసి దాని ద్వారా మందసాన్ని ఏర్పాటు చేయమని దేవుడు అతను ఉన్నటువంటి దైవ సేవకులకి వివరించడం జరుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ తుమ్మి చెట్టు లక్షణాలను మనం గమనించుకున్నట్లయితే తుమ్మి చెట్టు లక్షణం ఏంటి? ఎందుకు? పనికిరాని చెట్టు, ముళ్ళ కలిగినటువంటి చెట్టు, అది బీడు భూముల్లో తప్ప, పనికిరాని ప్రాంతంలో తప్ప పనికొచ్చే ప్రాంతంలో లేనటువంటి చెట్టు. హల్లెలూయా. దీనికి ఏమైనా ఖ్యాతి ఉందా? విలువ ఉందా? లేదు. కానీ ఆ విలువ లేనటువంటి చెట్టుని ఏర్పాటు చేసుకుని మందసం అనేది తయారు చేయమని చెప్పారు. హల్లెలూయా. ఇలా దేవుని ఇష్టమైతే ఈ వాక్యాన్ని మనం ఈ మెసేజ్ ని ఇంకొక రోజు మనం తీసుకున్నాం. కానీ ఈ రోజు మందసం గురించి మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. ఇక్కడ అటువంటి పనికిరాని తుమ్మి చెట్టులో తయారు చేసినటువంటి మందసంలో ఏమేమి ఉన్నాయి, ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఆ మందసం ఉంటే ఈ మందసం యొక్క శక్తి ఏంటి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. మొట్టమొదటిగా పనికిరాని చెట్లు ఏర్పాటు చేసినటువంటి ఆ మందసం యొక్క శక్తిని మనం తెలుసుకున్నాం. ఆ శక్తి దానికి ఏ రీతిగా వచ్చింది అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుంటూ వెళ్దాం ఒక్కొక్కటిగా. మొదటి అంశాన్ని మనం గమనించినట్లయితే 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలు. 2వ సమూయేలు గ్రంథం. వారు నాబోను కనిషము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ముచ్చా చేయి చాపి దేవుని మందసమును ముట్టుకొనగా యెహోవా కోపము ఉచ్చా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పులను బట్టి దేవుడు ఆ క్షణమందే అతనిని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమును వద్ద పడి చనిపోయెను. హల్లెలూయా. 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 దేవుని మందసం యొక్క శక్తి ఎలాంటిది అన్నట్లయితే దేవుని మందసమును దావీదు తీసుకుని పట్టణానికి వెళుతుండగా అక్కడ అది తీసుకుని వెళుతున్నటువంటి గుర్రం కాలు బెణికడం వల్ల మందసము కింద జారి పడిపోతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు? ఆ మందసమును చేతితో పట్టుకున్నాడు. ఆ చేతితో పట్టుకున్న మందసము తాకుదలని, ఆ శక్తిని, ఆ బలాన్ని ఆయన తట్టుకోలేక అక్కడే మరణించి చనిపోయాడట. ఎక్కడైతే మందసం ఉందో, ఆ పెట్టె ఉందో, పనికిరాని తుమ్మి చెట్టుతో తయారు చేసినటువంటి పెట్టె ఉందో అక్కడే ఆయన మరణించినట్లు మనం గమనిస్తాం. అదే 11వ వచనం మరొకసారి చూద్దాం. 6వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించును. హల్లెలూయా. హల్లెలూయా. ఒక అతను పట్టుకుంటేనే అక్కడికక్కడే మరణించాడు.
ఇంకొక కుటుంబం అయితే ఆ కుటుంబంలో ఆ మందసం ఉండడం వల్ల అతని కుటుంబం వారందరూ ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. అంటే ఇక్కడ మొదట మనం చూసినటువంటి ఉజ్జా అనేటువంటి వ్యక్తి అంతకు ముందు పాపము చేసిన వ్యక్తి కాబట్టి ఆ మందసమును ముట్టుకొనడానికి అర్హత లేదు. కాబట్టి ఆ మందసమును ముట్టిన వెంటనే ఆయన అక్కడికక్కడే మరణించడం జరుగుతుంది. ఇక్కడ రెండోదిగా మనం 11వ వచనంలో మనం గమనించినట్లయితే ఒబేదెదోము అనేటువంటి వ్యక్తి దేవునికి భయం కలిగినటువంటి వ్యక్తి. ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే దావీదు పట్టణంకి రానివ్వకుండా అక్కడ దాచిపెట్టాడు, నెగ్లెక్ట్ చేసి ఉంచడం జరిగింది. ఆ నెగ్లెక్ట్ చేసి ఉంచిన ప్రదేశంలో ఒబేదెదోము అనేటువంటి కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండడం గమనించిన దావీదు తర్వాత దాన్ని దావీదుపురంకు తీసుకుని రావడానికి ప్రయత్నిస్తాడు. హల్లెలూయా. అంటే మందసం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఒకటి, దానికి ఆశీర్వాదకరంగా యోగ్యకరమైనటువంటి వ్యక్తులు దాన్ని తాకినట్లయితే అది ఆశీర్వాదకరంగా ఉంటది. ఒకవేళ యోగ్యత లేనటువంటి ఆ వ్యక్తులు ఆ మందసమును తాకినట్లయితే ఆశీర్వాదం కాకుండా శాపానికి పాత్రులు అవుతారు అని మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. మొదటిగా ఆ మందసం దేనితో తయారు చేయబడింది? పనికిరాని తుమ్మె చెట్టుతో తయారు చేయబడింది. రెండోదిగా మందసం యొక్క గొప్పతనం చూసినట్లయితే యోగ్యులకి అది ఆశీర్వాదం, అయోగ్యులకి అది శాపం. ఇక అంత ప్రాముఖ్యం కలిగినటువంటి ఆ మందసం ఎందుకు అంత ప్రాముఖ్యం కలిగినది, దాంట్లో ఏముంది అని గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, 9వ అధ్యాయం 4-5 వచనాలు. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం ఉండెను. హల్లెలూయా. నిబంధన మందసం ఉండెను. ఈ మందసంలో ఏముందో చూద్దాం. ఆ మందసములో ఒకటి మన్నా కలిగినటువంటి బంగారు పాత్రయు, చిగురించినటువంటి అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలు ఉండెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఆ మందసంకి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏముంది దాంట్లో అని మనం గమనించుకున్నట్లయితే మనం కూడా గమనిస్తూ ఉంటాం. ఏదైనా ఒక పెట్టె దాన్ని తాళం చేయలేకుండా కొంచెం కాస్ట్లీగా అక్కడ కనబడి ఉంది అంటే దాన్ని ఏం చేస్తాం, ఏముంది దాంతో అని ఆతృతగా మనం తీసేదానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు మనకి ఈ మందసం అంటే తుమ్మి చెట్టుతో చేయబడింది, నెగ్లెక్ట్ చేయబడినటువంటిది. కానీ ఆ తుమ్మి చెట్టుతో చేసినటువంటి దీన్ని ముట్టినటువంటి వ్యక్తి చనిపోయాడు అక్కడికక్కడే. అట్లా కాకుండా ఒక కుటుంబంలో ఉండడం వల్ల ఆ కుటుంబమే ఆశీర్వాదకరంగా, అతను కుటుంబం మొత్తం కూడా ఆశీర్వాదకరంగా ఉజ్జీవకరంగా జీవించడం అనేది మనం గమనిస్తాం. అంటే ఇంత ప్రభావం కలిగినటువంటి పెట్టెలో ఏమేమి ఉన్నాయి అని మనం గ్రహించుకోవాలి కదా, తెలుసుకోవాలి కదా. అలా తెలుసుకునే ప్రయత్నంలో ఒకటి మొదటిగా దాంతో ఉన్నటువంటి వస్తువులు 3. ఒకటి మన్నా కలిగినటువంటి పాత్ర, రెండోది అహరోను చిగురించిన చేతికర్ర, మూడోది నిబంధన పలకలు. హల్లెలూయా. ఈ 3 మాత్రమే ఆ మందసంలో ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ 3ని మనము ధ్యానించుకుందాం. ఇక మన్నా అంటే ఎంతమంది తెలుసు? హల్లెలూయా. హల్లెలూయా. నిర్గమకాండం 16వ అధ్యాయం 14-15 వచనాలు. నిర్గమకాండం 16వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి ధ్యానిద్దాం. పడినటువంటి ఆ మంచు ఇరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు
అది ఏమైనదని తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మన్నా అంటే ఏమి అర్థం? హల్లెలూయా. 15వ వచనం, ఇశ్రాయేలు దాన్ని చూసినప్పుడు అది ఏమైనదని తెలియక ఇది ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. హల్లెలూయా. మన్నా అనే దానికి అర్థం ఇది ఏమి. హల్లెలూయా. ఇది ఏమి అని అర్థం. హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు పోషించడానికి పంపినటువంటి ఆకాశము నుండి దిగి వచ్చినటువంటి ఆహారమే మన్నా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని ఫరో రాజ్యం నుండి తీసుకొని పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి తీసుకువెళ్తున్నటువంటి మధ్య దారిలో 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజల్ని పోషించడానికి వాళ్ళు సనుగుతున్నారు. నాకు ఆహారం లేకుండా నన్ను చంపేయాలని, మా ప్రజలందరినీ కూడా చంపేయాలని ఇలా అరణ్యంలోనికి తీసుకుని వచ్చావా అని సనుగుతున్న సందర్భంలో మోషే దేవాది దేవునికి ప్రార్థించినప్పుడు, దేవా వీళ్ళంతా నా పైన నింద వేస్తున్నారు, నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు, మీరు వెళ్ళి మీ పైన వీరికి విశ్వాసం లేనటువంటి వ్యక్తులుగా మీరు కనబడుతున్నారని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆకాశము నుండి మంచుని భూమిపైకి పంపించడం జరిగింది. ఆ మంచునే మన్నా అంటారు. ఆ మన్నాని వాళ్ళకి ఏమేమి తెలియకుండా ఉండడం వల్ల అది కొత్తమైనటువంటి పదార్థం, ఎంతవరకు వాళ్ళు చూడనటువంటి పదార్థం కాబట్టి ఇది ఏమి అని అడగడం జరిగింది. దాని మన్నా అని అంటారు. హల్లెలూయా. అంటే ఆ మన్నా ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు పోషించినటువంటి మన్నా అని అయి ఉన్నది. హల్లెలూయా. మరి ఈ మందసంలో మనము ఆ మన్నాను ఎందుకు పెట్టాలి? ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు భోజనం చేశారు. 35వ వచనం ఒకసారి ధ్యానిద్దాం. అదే 16వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండ్రి. 40 సంవత్సరాలు పూర్తిగా వాళ్ళని తింటున్నారు, కానీ మన్నా ఆకాశం నుండి పడేటువంటి మన్నానే తినుచున్నారు. కానాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఎక్కడి నుండి? ఫరో రాజ్యం నుండి ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరిన మొదటి రోజు నుండి కానానులో ఉన్నటువంటి పాలు తేనెలు ప్రవేశించే ప్రదేశం వరకు నడిచే తొలి మేర వరకు, దాని ఎంట్రన్స్ వరకు కూడా వాళ్ళు ఏం తింటూ వచ్చారు? మన్నాను తింటూ వచ్చారు. హల్లెలూయా. అటువంటి మన్నాను ఈ మందసంలో ఎందుకు పెట్టాలి? ఇంకా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశారు. పోతీఫర్ ఎదురుగా చేతికర్ర, అహరోను చేతికర్ర ఏమైంది? చికరించడం కాదు, పాముగా మారింది. అనేక మంది చెప్తుంటారు, సందర్భానుసారంగా చెప్పేస్తున్నాం. మోసే చేతికర్ర పాము కాలేదు. అహరోను చేతికర్ర పోతీఫర్ ఎదురుగా పాము అయింది. నేను అనేక మంది దైవ సేవకుల ద్వారా విన్నటువంటి మెసేజ్లు అన్నితాలు అదే చెప్తూ ఉన్నారు. ఏమంటే మోసే చేతికర్ర పోతీఫర్ దగ్గర పాము అయింది, కానీ అక్కడ పాము అయింది, అహరోను చేతికర్ర డిఫరెంట్. మరి ఇంకో రోజు చిత్తమైతే ధ్యానించుకున్నాం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, అక్కడ ఆ మన్నా 40 సంవత్సరాలు పోషించినటువంటి ఆ మన్నా ఈ మందసంలో ప్రత్యేకత చోటు చేసుకోవడానికి కారణం ఏంటి? అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, అనేకమైనటువంటి మహత్కార్యాలు 40 సంవత్సరాలు మోసే ద్వారా దేవుడు చేయించుకుంటూ వచ్చారు. వాటన్నిటికీ ప్రాధాన్యత కూడా కేవలం దీనికి మాత్రమే ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు అన్నట్లయితే 33, 34 వచనం, అదే 16వ అధ్యాయం 33, 34 వచనాలు చూసినట్లయితే, కాబట్టి మోసే అహరోనుతో నీ ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక మోమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమనెను. ఆమేన్. హల్లెలూయా.
అయితే 34 చూసినట్లయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాన్ని పెట్టెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మన్నా 40 సంవత్సరాలు తిన్నటువంటి ఆ మన్నా దేవుని ఆజ్ఞ ప్రకారం ఆ మందసంలో పెట్టడం అనేది జరిగింది. హల్లెలూయా. ప్రజలు ఎందుకోసం దాన్ని ప్రజలు పెట్టాలి అన్నట్లయితే దేవుని ఉద్దేశం ఏంటంటే తమ తరముల వారు అంటే ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాల తర్వాత సంతతి వారు కూడా ఈ మన్నా అనేటువంటిది తెలుసుకోవాలి. మన్నా అనేది దేవుడు పోషించాడు, 40 సంవత్సరాలు మా పితరుల్ని పోషించారు అనేటువంటి అంశాన్ని వాళ్ళు తెలుసుకోవాలని ఆయన మన్నా అనేటువంటి ఆ పాత్రను మందసంలో పెట్టడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందసం యొక్క ఆ మన్నా యొక్క లక్షణం ఏంటో తెలుసా? ఆ మన్నా ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు భుజించారు కదా, ఆ 40 సంవత్సరాలు భుజించినటువంటి ఆ మన్నా ఫ్రెష్ గా ఆ రోజు కుమ్మరించబడినది. హల్లెలూయా. ఫ్రెష్ గా ఆ రోజు ఆకాశము నుండి పడితే దాన్ని భుజించడం అనేది జరిగింది. కానీ ఇక్కడ పెట్టెలో స్టోరేజ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ మన్నాకి ఇంకో ఫ్లాష్ బ్యాక్ ఏం తెలుసా? ఈ రోజు పాత నిబంధనల ప్రకారం యెహూదీయుల ప్రకారం శనివారం విశ్రాంతి దినం ఉంటుంది. విశ్రాంతి దినం ఉంటుంది కాబట్టి ఆ రోజు ఎవరు పని చేయకూడదు అని చెప్పి ఫ్రైడేనే మన్నా పడంగానే ఆ మన్నా రేపు కోసం పనికి వస్తుంది అని చెప్పి కొద్దిగా దాచిపెట్టుకోవడం జరుగుతుంది. హల్లెలూయా. వాక్యం చూద్దాం. 16-20 వచనం. అదే 16వ అధ్యాయం 20 వచనం. అయితే మోషే మాట వెనుక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా. ఆమేన్. హల్లెలూయా. అక్కడ మనం గమనించుకున్నట్లయితే భోజనం తగినట్లు దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు. ప్రతిరోజు ఆ మన్నాను కురిపిస్తున్నటువంటి ఆ మన్నాను తమ ఇంటి వారి కోసం రేపటి కోసం అని చెప్పి కొంచెం దాచిపెట్టుకున్నారు. ఆ దాచిపెట్టుకున్నటువంటి భోజనం ఏమైందన్నట్లయితే పురుగు పట్టిందంట, కంపు కొట్టిందంట. కాబట్టి మోషే వారి మీద కోపపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కంపు కొట్టినటువంటి పురుగులు కొట్టినటువంటి ఆ మన్నా ఇక్కడ మోషే నిర్మించినటువంటి ఈ మందసంలో మాత్రం కంపు కొట్టలేదు, పురుగులు పట్టలేదు. అది ఫ్రెష్ గా అలాగే ఉన్నది. ఇక మందసంలోకి ఈ చోటు చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏమైనట్లయితే నీవు నేను దేవుని సంతతి వారమైనటువంటి ఈ కాలపు వారందరూ కూడా ఆ మన్నా యొక్క గొప్పతనం, దేవుడు ఆకాశం నుండి పంపినటువంటి ఆ మన్నా భుజించి శక్తి పొందుకున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల గురించి మనం తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఆ మందసంలో మన్నాను వేర్చడం అనేది జరిగింది. హల్లెలూయా. ఇంకో విషయంగా మనం గమనించుకున్నట్లయితే, వాక్యానుసారంగా మనం గమనించుకున్నట్లయితే దేవునికి ఇజ్రాయేల్ ప్రజలని అరణ్యంలో నడిపించుకుంటూ వస్తున్నాడు. అరణ్యంలో తినడానికి తాగడానికి ఏమీ ఉండదు. అలాంటి సందర్భంలో దేవుని పైన ఆధారపడినట్లయితే ఆ దేవుడు పోషించడానికి శక్తిమంతుడు అని తెలియజెప్పడానికి కూడా మందసంలో దేవుడు మన్నాను ఉంచడం అనేది జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనం గమనించుకున్నట్లయితే అహరోను చేతి కర్ర. మొదటిది మన్నా కలిగినటువంటి పాత్ర, రెండోది అహరోను చేతి కర్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా చేతి కర్ర వాడే ముసలు ఎవరు లేరు కదా. హల్లెలూయా. చేతి కర్ర అంటే ఏంటి? మూడవ కాలు. అవునా? రెండు కాలుకి సపోర్ట్ గా ఈ రెండు కాళ్ళు సరిపోయినప్పుడు ఇంకో కాలు తీసుకోవడం, మూడవ కాలనే చేతి కర్ర అంటాము. హల్లెలూయా. ఆ చేతి కర్రని మనం గమనించుకున్నట్లయితే ఒక పచ్చి చెట్టులో నుండి నరికి ఆ కర్రని ఎండి పెట్టిన తర్వాత దాన్ని వాడుకోవడం అనేది జరుగుతుంది. అంటే
చేతికర్ర ఏది ఎండిపోయి ఉంటుందా పచ్చిగా ఉంటుందా? ఎండిపోయి ఉంటుంది. కానీ ఈ అహరోను వాడేటువంటి కర్ర మాత్రం చిగురించిందంట. సంఖ్యాకాండం 17వ అధ్యాయం, సంఖ్యాకాండం 17వ అధ్యాయం 7వ వచనం. మోషే వారి కర్రలను సాక్షపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. వారి కర్రలను సాక్షపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్షపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగురించి ఉండెను. అది చిగురించి పువ్వులు పూసి బాదాము పండ్లు గలదాయను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆ కర్ర ఏం చెట్టుదంట? స్పీక్ లౌడ్లీ. ఏం చెట్టుది? కరెక్టే చెప్తానా? చిన్న చెట్లో వంకాయలు కాస్తుందా? హల్లెలూయా. వేప చెట్లో ఆపిల్ పండు కాస్తుందా? హల్లెలూయా. నేను ఇక్కడే ఉన్నాను అని ఒకసారి హల్లెలూయా. నేను ఎక్కడో ఉన్నాను అని ఒకసారి హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. చింత చెట్లో వేపకాయలు కాస్తాయా? కాయవు కదా. వేప చెట్లు ఆపిల్ పళ్ళు కాస్తాయా? కాయవు కదా. ఈ చేతి కర్ర ఏ చెట్టుకి సంబంధించింది? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బాదామి చెట్టుకి సంబంధించినటువంటి కర్రని అహరోను వాడుకున్నాడు. హల్లెలూయా. మనకి ఎట్లా అర్థమైందంటే బాదాం కాయలు కాసింది అని తెలిసిన వల్ల మనకు అర్థమైంది. మనం ఆ చెట్టు కాయ ఆ కర్రని మనము చూడలేదు. హల్లెలూయా. ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి ఆ బాదామి చెట్టు కర్రకు ఉన్నటువంటి లక్షణం ఏమన్నట్లయితే ఆ చెట్టుని నరికినటువంటి చెట్టుని మళ్ళీ నాటితే కూడా మనకు రాదు. ఎవరైనా కావాలంటే వెళ్ళి ప్రయత్నించండి. కర్రను నరికేసిన తర్వాత అది తొందరగా వెండిపోతుంది. పచ్చిగా ఉన్నటువంటి చెట్టునే భూమిలో నాటి పైన పేరబెట్టి నీళ్లు పోస్తే కూడా అది చిగురు రాదు. హల్లెలూయా. అటువంటి స్వభావం కలిగినటువంటిది బాదామి చెట్టు. అలాంటి చెట్టుని ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి 12 గోత్రాలలో ఒక గోత్రానికి దేవుడు లేవి గోత్రం అనేటువంటి గోత్రానికి సంబంధించినటువంటి అహరోను చేతికర్ర మాత్రం చిగురించడం జరిగింది. హల్లెలూయా. ఎందుకంటే వారిని యాజకత్వం చేయడానికి కోసం అక్కడ ఉన్నటువంటి 12 గోత్రాలకి సంబంధించినటువంటి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తుల్లో 12 మంది వ్యక్తుల చేతి కర్రలను తీసుకొచ్చి దేవుని మందిరంలో ఉంచి ఆ మందిరంలో ఉంచబడినటువంటి ఆ 12 కర్రలలో ఏ కర్ర అయితే చిగురిస్తుందో ఆ కర్ర సంబంధించినటువంటి గోత్రం సంబంధించిన వారు దేవుని యాజకత్వాన్ని చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులుగా ఒక సూచికను నడవడానికి మోసే ద్వారా దేవుడు ఆ కర్రలన్నింటినీ మందిరంలో ఉంచడం జరిగింది. లేవి గోత్రానికి సంబంధించిన అహరోను చేతి కర్ర మాత్రం చిగురించడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే కర్ర మందసంలో ఎలా వచ్చింది అని మనం గమనించుకున్నట్లయితే అది కూడా దేవుని యొక్క ఆజ్ఞ. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 10, 11 వచనాలు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరుగుబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము. వారు చావుకుండునట్లు నాకు వినబడకుండా వారి సనుగులను కేవలము అణచి మార్పి వేసిన వాడవదువు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆ అహరోను చేతి కర్ర ఎందుకోసం మందసంలో పెట్టాలి అన్నట్లయితే దేవునికి వారు చావుకున్నట్లు ఆ ఇజ్రాయేల్ ప్రజలు సనుగుడు గొడుగుడు అనేటువంటి ఆ దుష్ట స్వభావం వల్ల
ఇజ్రాయేల్ ప్రజలందరూ చనిపోకుండా ఉండేదాని కోసం, నాకు జ్ఞాపకం ఉండడం కోసం ఆ మందసంలో చిగురించినటువంటి అహరోను చేతికర్రను ఉంచమని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మొదటిగా మనం గమనించుకున్నట్లయితే ఆ మన్నా కలిగినటువంటి పాత్రను కూడా దేవుడు ఎందుకోసం అక్కడ పెట్టాడు అనేది మనం గమనించుకున్నాం. దేవుడు ఏమీ లేని నిశ్చయ స్థితిలో ఇజ్రాయేల్ ప్రజల్ని ప్రతినిత్యము ఫ్రెష్ గా 40 సంవత్సరాలు పోషించగలిగినటువంటి శక్తిమంతుడని ఈ కాలంలో జీవిస్తున్న నీవు నేను తెలుసుకోవడం కోసం ఆ మన్నా కలిగినటువంటి పాత్రని మందసంలో పెట్టడం జరిగింది. రెండోదిగా ఆ చేతికరని ఎందుకు పెట్టడం అని జరిగింది ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలు అనేక మంది సనుగుడు గొడుగుడు స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండడం వల్ల, దేవుని ఉగ్రత వల్ల అనేక మంది నశించిపోతున్నారు, చనిపోతున్నారు. హల్లెలూయా. ఆ చనిపోయినటువంటి ఆ చావు దేవునికి జ్ఞాపకం చేసుకోవడం కోసం, మన సనుగుడు మన గొడుగుడు దేవునికి విరోధంగా ఉండడం కోసం, అది మనం అందరూ తెలుసుకోవాలని దేవుడు ఆ మందసంలో అహరోను చేతికరను పెట్టడం అనేది జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నిబంధన కలిగినటువంటి పలకలు, మూడవదిగా ఆ మందసంలో ఉన్నటువంటి నిబంధన పలకలు. ఈ నిబంధన పలకలు ఏంటి, ఎక్కడి నుండి వచ్చాయి? హల్లెలూయా. ఇది కూడా 40 రోజుల కష్టపడితే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. హల్లెలూయా. 40 రోజులు మోషే కొండపైన వెళ్ళి దేవుని సన్నిధిలో ఉపవసించి రాత్రింబగళ్ళు ప్రార్థించినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకి ఒక నిబంధన ఉండాలి, ఒక క్రమం ఉండాలి. ఆ క్రమం లేనట్లయితే ఈ ప్రజలంతా విచ్చలవిడిగా తిరుగుతూ విచ్చలవిడిగా జీవిస్తూ దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారు అనే దాంతో మోషే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండగా దేవుడు ఒక నిబంధన పలకలు రెండింటిని ఇచ్చాడు. ఆ నిబంధన పలకల్లో ఉన్నటువంటి అంశాలే 10 ఆజ్ఞలు. హల్లెలూయా, 10 ఆజ్ఞలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే మన ఇండియన్ పీనల్ కోడ్ అని ఉంటుంది. భారతీయ రాజ్యాంగంలో చట్టాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం ఆ చట్టాలు ఏర్పాటు చేశారంటే, ప్రజలందరూ కూడా విచ్చలవిడిగా జీవించకుండా ప్రజలందరూ ఒక క్రమానికి బద్ధులై జీవించాలని, ఆ క్రమానికి అనుసరించి జీవించాలని మన భారతదేశం కూడా రాజ్యాంగపరంగా కొన్ని సెక్షన్స్ ని, కొన్ని చట్టాలని తీసుకురావడం అనేది జరిగింది. అది ఎందుకోసం అన్నట్లయితే సమస్త మానవాళి మనుగడకు అనుకూలంగా ఉంటుందని. హల్లెలూయా. సమస్త మానవాళి మనుగడ అనుకూలంగా, సవ్యంగా, నిజాయితీగా, నీతిగా జరుగుతుందని. అదే విధిగా ఇజ్రాయేల్ ప్రజలు కూడా చెడుతనంతోనూ వ్యతిరేక దేవునికి విరోధమైన కార్యాలతోనూ దేవునికి ఏ రీతిగా జీవిస్తే ఇష్టకరంగా జీవిస్తాము, ఏ రీతిగా జీవిస్తే నిత్య జీవాన్ని పొందుకుంటాము, ఏ రీతిగా జీవిస్తే పాలు తేనెలు ప్రవేశించే ప్రదేశానికి మనం చేరుకోగలుగుతాము వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు ఏ రీతిగా ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆ జీవిస్తున్నటువంటి ఆ ఇష్టానుసారమైన జీవితాన్ని కట్టడి చేయడానికి, క్రమబద్ధీకరణ చేయడానికి, ఒక నేరు మార్గం, తిన్నని మార్గంలో నడిపించడానికి దేవాది దేవుడు మోషే ద్వారా 10 ఆజ్ఞలని మనకి ఇవ్వడం జరిగింది. నిర్గమకాండం 32వ అధ్యాయం 19వ వచనం. అధ్యాయం 19వ వచనం. అతడు పాలెమునకు సమీపముగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో నుండి
ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. వాటిని పగలగొట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రోజులు మోసే ఉపవాసించాడు పిల్లరా? హల్లెలూయా. ఎన్ని రోజులు? హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రోజులు ఉపవాసించారు? 40 రోజులు. గట్టిగా చెప్పండి పిల్లరా. హల్లెలూయా. 40 రోజులు దేవుని సన్నిధిలో దేవుని ప్రసన్నతను అనుభవించుకుంటూ దేవుని ముఖాముఖిగా ఆయన మాట్లాడినటువంటి వ్యక్తి, దేవుని ద్వారా ఆజ్ఞలు పొందుకొని వస్తున్నటువంటి వ్యక్తి కొండ దిగి వస్తుండగా ఆ 40 రోజుల్లోనే ఈ క్రమం తప్పినటువంటి వ్యక్తులు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని బంగారాన్ని అన్ని తీసి ఒక దూడని రూపం ప్రతిమను తయారు చేసి ఆ దూడను ప్రతిష్ఠిస్తూ అంటే ఆరాధిస్తూ తాగి తదనలాడుకుంటూ గెంతలు వేస్తున్నారంట. హల్లెలూయా. గెంతులు వేస్తున్నారు. 40 రోజులు దేవుని ప్రసన్నతను అనుభవించినటువంటి వ్యక్తి, 40 రోజులు దేవునితో ముఖాముఖిగా గడిపినటువంటి వ్యక్తి, దేవుని ఆత్మ ద్వారా నింపబడినటువంటి వ్యక్తి, దేవునితోనే మాట్లాడి ఆయన దగ్గర నుండి 10 ఆజ్ఞలను పొందుకున్నటువంటి వ్యక్తి ఆ బాధను చూసి ఆ వేదనను చూసి వీళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నాం అనేటువంటి ఆ బాధ వేదనతో ఆయనలో కోపం వచ్చి ఏం చేశాడంట, ఆ నిబంధన పలకల్ని పగలగొట్టాడంట. అలా పగలగొట్టినటువంటి నిబంధన పలకలు మళ్ళీ ఎలా వచ్చాయి బ్రదర్? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 25వ అధ్యాయం, 25వ అధ్యాయం 16వ వచనం. ఆ మందసములో నేను నీకు ఇచ్చే శాసనములను ఉంచవలెను. నేను నీకు ఇచ్చినటువంటి శాసనములను ఉంచవలెను. ఆమేన్, హల్లెలూయా. ఏమి శాసనాలు? 10 ఆజ్ఞలు. హల్లెలూయా. ఆ మందసములో ఈ 3 కూడా దేవుని ఆజ్ఞ ప్రకారమే ఈ మందసంలో ఉంచడం అనేది జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఈ నిబంధన పలకలను కూడా మందసంలో శాసనాన్ని కూడా పరిశుద్ధమైనటువంటి ఆ నిబంధన పెట్టెలో ఉంచడం అనేది జరిగింది ప్రియులారా. హల్లెలూయా. ఈ నిబంధనలో ఉన్నటువంటి ఆ మందసం ఉన్నటువంటి ఆ పెట్టెలో వీటిని కూడా పెట్టడం అనేది జరిగింది. ఈ మందసంలో ఉన్నటువంటి ఈ నిబంధన పలకలు ప్రతి క్రైస్తవ జీవితంలోనూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞ లేనిదే అంటే ఆ అతి దేవునికి అతిక్రమం చేయకుండా ఉండాలనేట్లయితే ఖచ్చితంగా ఒక ఆంక్ష అనేది ఉండాలి. ఆంక్ష ఉన్నప్పుడు మాత్రమే మనము అతిక్రమానికి దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఇందులో మనం ధ్యానించుకున్న మొట్టగా ఒకటి ఆ మందసం యొక్క తయారు చేసినటువంటి చెట్టు, తుమ్మి చెట్టు, పనికిరానటువంటి చెట్టు ద్వారా మనకి మహిమ కలిగినటువంటి మందసాన్ని తయారు చేయడం జరిగింది. ఆ మందసంలో శక్తిని మనం గమనించుకున్నట్లయితే ఆ మందసం శక్తి మహత్కరమైనది. అది యోగ్యముల వారికి ఆశీర్వాదకరంగాను అయోగ్యులకి శాపకరంగాను ఉంటుంది. ఆ మందసం ఆ ఖ్యాతిని పొందుకోవడానికి కలిగినటువంటి అందులో ఉన్నటువంటి అంశాలు మనం 3 గమనించుకుంటాం. వస్తువుని 3 చూసాము. ఒకటి మందసంలో మన్నా కలిగినటువంటి పాత్ర, రెండవది అహరోను చేతికర్ర, చిగురించిన చేతికర్ర, మూడవదిగా దేవుని నిబంధన పలకలు. ఈ 3 ఒక్కొక్కటి కూడా మనకి ఏదేది గ్రహించుకున్నాం. ఒకటి మన్నా కలిగినటువంటి పాత్ర ఎందుకోసం అన్నట్టయితే ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు పోషించడానికి గుర్తుగా దేవుడు శక్తిని మనం ఈ తరం వారు తెలుసుకోవాలని ఆ పాత్రలో ఉంచడం జరిగింది. రెండవదిగా చిగురించినటువంటి చేతికర్ర ఎందుకోసం ఉంచారన్నట్లయితే అది సనుగుడుకు వ్యతిరేకంగా దేవుడికి విరోధంగా సనగేటటువంటి గుణాలని, దేవుడి శక్తిని తక్కువ అంచినటువంటి వేసేటువంటి గుణాలని దేవుడు జ్ఞాపకం చేసుకోవడం కోసం ఇశ్రాయేలు ప్రజల్ని చనిపోనివ్వకుండా చంపుకోకుండా చేసేదాని కోసము ఆ నిబంధన గుర్తుండాలని చేతికర్రలు పెట్టడం అనేది జరిగింది. ఇక మూడవదిగా దేవుని నిబంధన పలకలు ఎందుకు పెట్టాడన్నట్లయితే దేవునికి వ్యతిరేకంగా జీవించకుండా దేవునికి ఇష్టకరంగా జీవించాలన్నట్లయితే దేవునికి ఏది అసహ్యమైనది, దేవునికి ఏది ఇష్టమైనది అని తెలుసుకోవాలి. అసహ్యమైనది ఏది అని దాన్ని వదిలేస్తే కొంచెంగా ఉన్నాయి కాబట్టి దేవునికి అసహ్యమైనవి కొంచెంగా ఉన్నాయి కాబట్టి ఆ కొంచెం మనతో చెప్పాడు.
ఇష్టకరమైనవి చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం చేసుకుంటూ వెళ్ళాలని ఆ మందసంలో ఆ మూడింటిని పెట్టడం అనేది జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనం 4 అంశాలను ధ్యానించుకున్నాం. ఇక్కడ మీ మందసం ఎక్కడ ఉండాలి అనేటువంటి అంశాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకున్నాం. మందసం ఎక్కడ ఉంటుంది ప్రియులారా? మందసం ఎక్కడ ఉంచాలి అనేట్లయితే ఆలయంలో 3 స్థలాలు ఉంటాయి. 3 రకాల ప్రాంతాలు, ప్రదేశాలు ఉంటాయి. ఒకటి అందరూ వచ్చి బలి అర్పించే స్థలం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని 3 చోట్లు ఉంటాయి ఒక మందిరానికి. ఆ 3 అందరూ బయట ఉండేదంతా బలి అర్పిస్తూ ఉండేవాళ్ళు. అంటే దేవుడికి సమర్పించేటువంటి బలిని బలిపీఠము బయట ఫస్ట్ ఎంటర్ కాగానే ఉండేది. దాని తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది. 3వది అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంకి అతి పరిశుద్ధ స్థలానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. పరిశుద్ధ స్థలానికి లేవి గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు సంవత్సరం అంతా కూడా వచ్చి దేవుని ఆరాధించి, దేవుని స్తుతించి, దేవునికి బలిపీఠాన్ని బలి అర్పించేటువంటి వ్యక్తులు. కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలానికి ఆ గోత్రం వాళ్ళు వచ్చేటువంటి వ్యక్తులు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే యాజకులు వచ్చేటువంటి పవిత్రమైనటువంటి స్థలంలో ఈ మందసం అనేది ఆ కాలంలో ఉంచడం అనేది జరిగింది. హల్లెలూయా. ఇది మందసానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ కాదు, మనకు తెలిసిన వివరణ. హల్లెలూయా. సరే, ఇంతవరకు దేవుని వాక్యానుసారంగా మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు మన ఆత్మిక జీవితానికి దీనికి మలుచుకోవాలి. ప్రతి వాక్యం కూడా మన జీవితానికి అనువర్తించుకున్నప్పుడే ఆ వాక్యం మన జీవితంలో ఫలించడం అనేది జరుగుతుంది. మొదటిగా తుమ్మెకర్ర, పనికిరానటువంటి కర్ర. ఆ పనికిరానటువంటి కర్రలో దేవునికి మహిమ కలిగినటువంటి వస్తువులు, దేవుని నామాన్ని మహిమపరిచేటటువంటి వస్తువులుగా ఉంచడం జరిగింది. ఆ మహిమపరిచేటువంటి వస్తువులు, ఆ మార్చబడినటువంటి వస్తువులు అతి పరిశుద్ధ స్థలానికి చేర్చడం అనేది జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక వాక్యానుసారంగా మనము ధ్యానించుకున్నాం. ఇప్పుడు మన జీవితాలకు మనం గమనించుకున్నట్లయితే పైనుండి వచ్చినటువంటి మన్నాకు సాదృశ్యం పైనుండి వచ్చినటువంటి పరిశుద్ధ దేవుని వాక్కు. యోహాను సువార్త మనం గమనించినట్లయితే ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. అది ఎక్కడి నుండి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వాక్యము మన జీవితంలో మన్నాగా, మన జీవితంలో ప్రతినిత్యము ధ్యానిస్తూ ఉండాలి. ఆ మన్నాను మనము ప్రతినిత్యము భుజిస్తూ ఉండాలి. ఆ భుజించేటువంటి మన జీవితాల్లో కార్యం జరిగిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో చిగురించాలి. ఈ బాదామి చెట్టు అనేది మోడివారినటువంటి చెట్టు, దాన్ని నరికి మళ్ళీ నాటితే కూడా చిగురించదు అన్నటువంటి వ్యక్తి. కానీ ఇక్కడ పనికి రానటువంటి తుమ్ము పాత్రమైనటువంటి నిన్ను నన్ను దేవుడు అంగీకరించాడు. తుమ్మి మానవులు ఎందుకు పనికిరానటువంటి ముళ్ళుగా స్వభావం కలిగినటువంటిది, దాని ఆకలి కూడా ఎందుకు పనికిరాదు, ఆ పూర్తిగా కూడా పనికిరానటువంటి స్వభావం కలిగినటువంటి దానికి నాకు తెలిసినంత వరకు మా తాతలు సారాయి కాస్తా ఉంటుంది ఆ కాలంలో తుమ్మి చెట్లు. హల్లెలూయా. వ్యర్థమైనటువంటి చెట్టు, వ్యర్థమైనటువంటి వాటి కోసం పనికొచ్చేటువంటి చెట్టు అది. కానీ ఇప్పుడు తుమ్మి చెట్టు లాంటి స్వభావం కలిగినటువంటి నిన్ను నన్ను, పనికిరాని స్వభావం పాపులమైనటువంటి మనము దేవునికి ఏమాత్రము కూడా స్తుతించడానికి కాదు, ఆయన పేరు తెలవడానికి కూడా యోగ్యత లేనటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు అంగీకరించి స్వీకరించాడు. మనలో ఆయన నిబంధనలో ఉన్నటువంటి ఆ 3 రకాలైనటువంటి స్వభావాల్ని ఆయన ఇష్టపడి నీ నుండి ఆయన కోరుకుంటున్నాడు. ఏం కోరుతున్నాడు అనేట్లయితే దేవుని పై నుండి వచ్చినటువంటి మన్నాను ఏ రీతిగా అయితే ఇజ్రాయేల్ ప్రజలు భుజించి దేవుని నామాన్ని మహిమపరచడానికి వాళ్ళు 40 సంవత్సరాలు జీవించారో, మీరు కూడా జీవిత కాలం జీవించడం కోసం ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని, లేఖనాన్ని అనునిత్యము ధ్యానిస్తూ, అనునిత్యము దేవుని వాక్యాన్ని ప్రార్థిస్తూ, ఆ ప్రార్థన పూర్వకంగా దేవుడు మాట్లాడే మాటలు మనం స్వీకరిస్తూ ఉండాలని. రెండవదిగా చిగురించినటువంటి చేతికలకు సాదృశ్యంగా మనం
తింటున్నటువంటి ఆ దేవుని వాక్యాన్ని మనం తినిపోకుండా మనమే ఉండిపోకుండా ఆ వాక్యంలో ప్రతినిత్యము పరివర్తన చెందుకుంటూ మనలో ఉజ్జీవం కలిగించుకుంటూ ఏ రీతిగా అయితే చెట్టు చిగురించినటువంటి ఆ చేతికల ఏ రీతిగా పనికిరాని స్థితిలో ఉన్నటువంటి ఆ కర్ర చిగురించిందో ఆ రీతిగా మనలో కూడా చిగురుదల ఉండాలి. మన జీవితంలో అభివృద్ధి ఉండాలి, మన జీవితంలో ఆశీర్వాదం ఉండాలి, మన జీవితంలో దేవునికి మహిమ తెచ్చే రీతిగా. చూడండి ప్రియులారా, ఆ చేతి కర్ర దేవుని నామాన్ని మహిమపరిచింది. ఒక గోత్రాన్ని ప్రత్యేకించేటటువంటి స్వభావంగా ఆ చేతి కర్ర గుర్తు తెలుసుకుంది. చేతి కర్ర ద్వారా ఒక గోత్రానికి ఆధిక్యమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక హోదాని తెచ్చిపెట్టింది. అలాంటి పనికిరాని చేతి కర్రలో ఉన్నటువంటి నీవు నేను కూడా క్రీస్తుకి మహిమకరంగా, క్రీస్తుని ఘనపరిచే రీతిగా, ఒక యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ప్రత్యేకంగా అనేక మందికి తెలియజెప్పే రీతిగా నీ నా జీవితాలు ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు పిల్లరా. ఇక ఆ నిబంధన పలకల విషయానికి వచ్చినట్లయితే క్రైస్తవులకి ప్రతి ఒక్క క్రైస్తవుకి ఖచ్చితంగా నిబంధన అనేది ఉండి తీరాలి. నిబంధన లేని జీవితం ఈ లోకానుసారంగా తాడు బంగారం లేనటువంటి జీవితం అని చెప్తారు. బంగారం ఉంటుంది, ఆ బంగారానికి తాడు లేకపోతే ప్రయోజనం లేదు. తాడు ఉంటుంది, బంగారం ఉంటుంది, ఆ బంగారానికి తాడు లేకపోతే ప్రయోజనం లేదు. క్రీస్తులో జీవించాలి అనేటైతే ఖచ్చితంగా నిబంధన కలిగి జీవించాలి. దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించాలి. దేవుని అయిష్టాలు ఏమైనా తెలుసుకుని జీవించాలి. అప్పుడు మాత్రమే క్రీస్తు జీవితంలో మన జీవితంలో కార్యం జరిగించడానికి కానీ, క్రీస్తువుగా నీవు క్రైస్తవుడిగా క్రీస్తులో ఫలింపజేయడానికి కానీ, ఇందాక మనం పాడుకున్నాం అనేకమైన పాట అమ్మగారు పాడుతూ పరలోకం నీ రాజ్యం, అందులో నేను కూడా ఉంటాను అని పాడాను. హల్లెలూయా. పరలోక రాజ్యం అయింది, ఆ రాజ్యంలో నేను కూడా ఉంటాను అన్నట్లయితే, ధైర్యంగా మనం అనాలి అన్నట్లయితే ఈ మూడు కూడా మన జీవితంలో ఫలింపజేసినప్పుడు మాత్రమే మనం ఆ రీతిగా ధైర్యంగా పాట పాడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దేవుని మాటను దీవించి ఆశీర్వదించును గాక. విన్నటువంటి నీ జీవితంలో, నా జీవితంలో ఈ వాక్యాలు ఫలింపజేయమని దేవుని ప్రార్థిస్తూ, మన మధ్య ఉన్నటువంటి అయ్యగారు నీ కోసం, నా కోసం ఈ వాక్యం మనందరి జీవితాల్లో ఫలింపచేయాలని, అపవాది వాక్యాన్ని దొంగలించకుండా వెళ్ళాలని ప్రార్థిస్తుండగా మనం మొదలు ఎక్కి వెళ్ళాం.